కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. అగ్రరాజ్యం అమెరికా ఏ దేశానికైనా ఒక ఆర్డర్ వేస్తే అది శిలాశాసనమే. ప్రపంచ దేశాలన్నీ అమెరికా బాస్ గీసిన గీత దాటడానికి వణికిపోతాయి. కానీ కాలం మారుతోంది. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటను కనీసం ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రాణమిత్ర దేశాలు కూడా పట్టించుకోవడం లేదు. ఇరాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ కీలక సమయంలో మాకు మద్దతుగా మీ యుద్ధ నౌకలను పంపండి అని ట్రంప్ అడిగితే ప్రపంచ దేశాలు మాత్రం సారీ బాస్, మా వల్ల కాదు అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నాయి. ఇంతకీ అగ్రరాజ్యానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ మాటకు ప్రపంచ వేదికపై ఎందుకు వాల్యూ లేకుండా పోతుంది అంటే అవుననే అందరూ సమాధానమిస్తున్నారు. అసలు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడ మొదలైందో విందాం. స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ప్రపంచ చమురు వ్యాపారంలో ఏకంగా 5వ వంతు వాటా ఈ చిన్న జలసంధి గుండానే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ గనక ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెక్కు పెట్టడానికి ఆ జలసంధి దగ్గర రక్షణ కల్పించేందుకు తమతో పాటు కలిసి రావాలని, తమ యుద్ధ నౌకలను పంపాలని దాదాపు 7 దేశాలను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కోరారు. ఇది కేవలం అమెరికా సమస్య కాదు, గ్లోబల్ ఆయిల్ సప్లై సమస్య అని ఆయన హెచ్చరించారు. కానీ ఇక్కడే ట్రంప్కు భారీ షాక్ తగిలింది. అమెరికా పిలిస్తే చాలు, సైన్యాన్ని పంపడానికి క్యూ కట్టే దేశాలు కూడా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మీరు అడిగారు కదా అని గుడ్డిగా మా యుద్ధ నౌకలను పంపి ఇరాన్తో మేము శత్రుత్వం తెచ్చుకోలేము అని పరోక్షంగా తేల్చి చెబుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల పట్ల అమెరికా మిత్ర దేశాలు కూడా విసుగొచ్చిందా? లేక ఇరాన్తో నేరుగా కయ్యం పెట్టుకోవడం ఇష్టం లేకనా? కారణం ఏదైనా డొనాల్డ్ ట్రంప్ వేసిన ప్లాన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. అమెరికా ఫస్ట్ అంటూ సొంత నిర్ణయాలు తీసుకునే ట్రంప్ ఇప్పుడు కష్టకాలంలో పిలిస్తే ఎవరూ పలకని విధంగా అమెరికా ఎలోన్ అనే పరిస్థితికి చేరుకున్నారు. ఈ ఒక్క సంఘటన చాలు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా పట్టు ఎలా సడలిపోతుందో చెప్పడానికి. ఏళ్లుగా అమెరికా గొడుగు కింద ఉన్న దేశాలు సైతం ఇప్పుడు తమ సొంత ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నాయి. ఒకప్పుడు ట్రంప్ ఒక మాట చెబితే ప్రపంచ దేశాలు వణికిపోయేవి. కానీ ఇప్పుడు ఆయన మాటలను ఎవ్వరూ సీరియస్గా తీసుకోవడం లేదు అనడానికి ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఎపిసోడే ఒక పెద్ద ఉదాహరణ. అమెరికాను కాదని స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ దేశాల తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ట్రంప్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో.